దొంగలు ఇండ్లలో విలువైన వస్తువులు డబ్బులు ఎత్తుకెళ్లడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా బస్సుని దొంగిలించిన ఘటన నందికొట్కూరులో హాట్ టాపిక్ గా మారింది. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సును దుర్గయ్య ఎత్తుకెళ్లాడు. ఆత్మకూరు హోటల్ దగ్గర ఆపి ఉన్న బస్సును ఎత్తుకెళ్లడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముచ్చుమర్రిలో బస్సును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య ముచ్చుమరి గ్రామానికి వెళ్లేందుకు ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో బస్సును ఎత్తుకెళ్లాడు. ఆ వ్యక్తికి మతి స్థిమితం సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. రైట్, ఆత్మకూరులో బస్సును ఎత్తుకెళ్లిన ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఆ వ్యక్తి ఇంతకు ఆ బస్సును ఎందుకు తీసుకెళ్లాడు? నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. అయితే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రము ఆత్మకూరు మండలానికి చెందినటువంటి కృష్ణాపురం గ్రామానికి చెందినటువంటి దర్గయ్య ఆత్మకూరులో తమ భార్య ఊరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఛార్జీకి అమౌంట్ లేకపోవడంతో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు డ్రైవరు కండక్టరు అక్కడే స్థానికంగా ఉండేటటువంటి హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ బస్సుని తమ భార్య సంబంధించినటువంటి ఊరు ముచ్చుమర్రి అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ముచ్చుమర్రి సంబంధించినటువంటి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లినటువంటి క్రమంలో అక్కడే స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆ బస్సును వదిలేసి తమ భార్య ఇంటికి వెళ్లడం జరిగింది. స్థానికంగా ఉండేటటువంటి బస్సు సంబంధించినటువంటి డ్రైవరు క్లీనరు అప్రమత్తమై స్థానికంగా ఉండేటటువంటి స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉండేటటువంటి పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ముమ్మరంగా ఆ ఘటనకు సంబంధించి ఇన్ఫార్మ్ చేయడంతో ముచ్చుమర్రిలో బస్సు ఉందనేటటువంటి ఆచూకీ తెలియడంతో ఆర్టీ సంబంధించినటువంటి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే స్థానికంగా ఉండేటటువంటి దర్గయ్య అనేటటువంటి వ్యక్తి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు బస్సు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం జరిగింది. మతస్థిమితం లేక ఇలాంటి వాటికి పాల్పడ్డారనేటటువంటి కోణంలో కూడా తమ బంధువులు చెప్తున్నటువంటి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.